ఇప్పటికిప్పుడు 30 లక్షలు డిపాజిట్ చేయాలంటే మీ అన్నయ్య మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి అడ్జస్ట్ చేస్తారు? అందుకే బాబాయ్ ఐర్లాండ్ వద్దు ఏమీ వద్దు ఇక్కడే జాబ్ చేసుకోరా అంటే వీడు మాట వినటం లేదు. అరే మేము చేసిన పనికి అన్నయ్య ముందు నించోడానికి కూడా సిగ్గుగా ఉంది. అలా అని దేశం వదిలి వెళ్ళిపోతే నువ్వు చేసిన తప్పు కవర్ అయిపోతుందా? అయినా మీ అన్నయ్య మిమ్మల్ని క్షమించేశారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? కష్టం విలువ తెలిసినవాడు కాబట్టే మేమెంత కష్టపెట్టినా మమ్మల్ని ఇష్టంతోనే చూశాడు. అందుకే నేను ఎంత కష్టపడైనా సరే బాగా సంపాదించి అన్నయ్యని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మీరు సంపాదించుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన్ని మీరు చూడాలని, మీ సంపాదన మీద ఆయన బతకాలని ఎన్నడూ అనుకోలేదు. సరే గాని నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నట్టు అన్నయ్యకి చెప్పావా? ఫస్ట్ అన్నయ్యకి చెప్పరా అంటే వీడు భయపడుతున్నాడు బాబాయ్. పోనీ నువ్వు చెప్పు బాబు. అంటే బాబాయ్ అది నేను చెప్తే అంటే ఇక్కడ బకరాగాడి ఎవడు దొరుకుతాడా అని వెతుక్కుంటూ ఇద్దరు నా దగ్గరికి వచ్చారనమాట. ఏంటి అంకుల్ ఎవరిని బకరా అంటున్నారు? పెద్దోన్నా చిన్నోన్నా? ఇద్దరిని అనుకుంటాక. వీళ్ళిద్దరూ బకరాలు ఎందుకు అవుతారమ్మా? వీళ్ళిద్దరూ కలిసి నన్ను బకరాన్ చేయాలని చూస్తున్నారు, అది కూడా శంకర్ సార్ దగ్గర. ఇదిగో అబ్బాయిలు, ఈ విషయంలో మీరు నన్ను ఇరికించకుండా వీళ్ళిద్దరూ ఏమైనా ఈ విషయాన్ని మీ అన్నయ్య దగ్గర డిస్కస్ చేయగలరేమో చూడండి. ఒకవేళ వీళ్ళ వల్ల కాలేదనుకోండి, మీకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. అదేంటంటే ఇలాంటి మ్యాటర్కి గౌరీ మేడం అయితే కరెక్ట్ అని నా ఉద్దేశం. అంకుల్ అసలు మ్యాటర్ చెప్పకుండా వీళ్ళైతే బెటరు వాళ్ళైతే బెటర్ అంటున్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటో మీకు తెలియాలి అంతే కదా. ఇదిగో ఈతగాడికి 30 లక్షలు కావాలంట. ఎక్కడికది? ఐర్లాండ్ వెళ్ళడానికి. అది కూడా వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా. మీరేమన్నా వీళ్ళకి సహాయపడగలరా? 30 లక్షలు ఎందుకు అరుస్తున్నారు? ఇది 30,000 అన్నంత సింపుల్ గా 30 లక్షలు అడిగితే ఆటోమేటిక్ గా అరుపు వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు ఐర్లాండ్ వెళ్ళడం అవసరమా? అదే నేను చెప్తున్నాను. వీడు ఎంత చెప్పినా వెళ్ళాలి అనే అంటున్నాడు. ఇదిగో అబ్బాయిలు, ఇది ఇక్కడ తేలే విషయం కాదు కానీ శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదండి. ఆయన డిసైడ్ చేస్తారు మీరు వెళ్ళాలో లేదో. బాబాయ్ 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 వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. అన్నయ్యకి చెప్పకు. అంతా సవ్యంగా జరిగితే అప్పుడు అన్నయ్యకి చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. చిన్నోడా, నాకోటి అర్థం కావట్లేదు. నువ్వు అన్నీ రెడీ చేసుకుని వెళ్లే ముందు చెప్తే అన్నయ్య వద్దు అని నీకు సర్ప్రైజ్ ఇస్తే అప్పుడేం చేస్తావు? అది కాకుండా ఇప్పటికిప్పుడు 30 లక్షలు అంటే అన్నయ్య మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? ఎవరిస్తారు చెప్పు నువ్వే. నేను ఇస్తాను. చెప్పండి, ఎవరికి కావాలి 30 lakhs? దేనికి? ఏంటి ఎవరు మాట్లాడరు? అంటే అది అబ్బాయి బాబు, అది ఏంటి మావయ్య, మీకు మనీ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. మీరు మీ మొహమాటం. నాకు కాదు బాబు. మరెవరికి? అది తమ్ముడు ఐర్లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఓ నైస్. వీసా వచ్చిందా? అప్లై చేశాను. ఓకే, రాగానే చెప్పు. ఫారెన్ రిలేటెడ్ అన్నీ మాయ చూసుకుంటుంది, నేను తనకి చెప్తాను. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్. అబ్బాయ్, చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఈ విషయం అన్నయ్యకి చెప్పకండి. హలో, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. అవునరా? ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? అర్జెంట్ కాల్ అనుకుంటా. కాలే రాలేదు కదే. మీ తెలివితేటలు తెల్లారినట్లే ఉంది.
అభయ్ బాబు అలా వెళ్ళిపోయాడు అంటే లాస్ట్లో చిన్నోడు ఒక మాట అన్నాడు చూసారా, మా అన్నయ్యకి తెలియకుండా ఇవ్వండి అని. అందుకే అభయ్ బాబు కంగు తిని కంగారు పడి మరి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శంకర్ సార్ ఆజ్ఞ లేకుండా ఈ ఇంట్లో ఏ పని జరగదు. కాబట్టి మీరు వెళ్ళి మీ పంచాయతీ ఆయన దగ్గర పెట్టండి. దయచేసి నన్ను మాత్రం ఇరికించకండి. అంతేనంటారా? అంతే. అబ్బాయి రా. మాయా నూరా, అవునా? శంకర్, ఇప్పుడు చూడు నిన్నెలా డిస్టర్బ్ చేస్తాను. మాయా ఏమైంది మాయా? కాలు స్లిప్ అయింది అబ్బాయి. పెయిన్ బాగా ఉంది. ఇక్కడేనా? కాస్త ఓర్చుకోమాయా. చాలా పెయిన్ ఉంది. ఇక్కడేనా? కాలు బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నా వల్ల కావట్లేదు. ఒక్క నిమిషం మాయా, ఒక్క నిమిషం ఉండు ఉండు. గాడ్. అమ్మా. ఓ నో, బాగా పెయిన్ గా ఉంది అబ్బాయి. నేను బేర్ చేయలేకపోతున్నాను. సరే సరే, ఒక్క నిమిషం రిలాక్స్డ్ గా ఉండు. నేను వెళ్ళి పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. ఇప్పుడే వస్తాను. తన కాల్ స్లిప్ అయింది. ఏంటి శంకర్ గారు? ఏంటి శంకర్ గారు, మీ అబ్బాయి నా కాళ్ళు పట్టుకోవడం చూసి బాగా ఫీల్ అయినట్టున్నారు. దేనికి ఇంతలా ఫీల్ అయిపోతే రేపు ఫ్యూచర్లో వర్ధన్ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళ కింద బానిసల్లా బ్రతకాల్సిందే. అప్పుడేం చేస్తావు? కుమిలి కుమిలి ఏడుస్తారేమో కదా. అప్పుడు మీ కన్నీళ్ళు ఇలా దారిలా కారిపోతాయేమో. అలవాటు చేసుకోండి, ఎందుకంటే జరిగేదదే. బై ద వే, ఇప్పుడు నేను ప్లే చేయబోయే డ్రామా మామూలుగా ఉండదు. చూస్తూ ఎంజాయ్ చేయండి.
ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడు పడ్డామంటే ఇదేనేమో. కర్మ, ఏం చేస్తాం? మాయా, ఏంటబ్బాయి ఇంత లేటు? చూడు, ఆ అమ్మాయి పెయిన్తో విలువిలాడిపోతుంది. వెళ్ళి తొందరగా స్ప్రే చేయి. కొంపదీస్తుంది. ఫ్రాక్చర్ అంటావా? ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. పాపం అన్నయ్య కూడా వదిలేశాడు. దిక్కు మొక్కులేంది. మనమే కదా చూసుకోవాలి. చెయ్యి. అబ్బా, ఏంటది పర్ఫ్యూమ్ కొట్టినట్టు కొడుతున్నావు? అలా కాదు, కొడితే స్ప్రే. అబ్బాయి, వాష్రూమ్ తీసుకెళ్ళి కళ్ళు కడుగు. కళ్ళు కూడా పోయాయనుకో, రేపు పొద్దున ఎవడు పెళ్లి చేసుకోడు. తీసుకెళ్తుండ్రా. మాయా, జాగ్రత్త. శంకర్, వాంటెడ్లీ నన్ను ఇలా సఫర్ చేస్తావా? చెప్తా నీ సంగతి. వర్ధన్ ఫ్యామిలీని కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటావా? ఈ శంకర్ గాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. నాతో పెట్టుకుంటే 70mm సినిమా చూపిస్తా. సరే, ఓకే, మళ్ళీ మాట్లాడతా. ఏంటి రవి? చెప్తా. అక్కే, అక్కే. ఏమైంది రవి? ఎందుకు ఇలా అర్చా? టైం ఎంత అవుతుంది? భర్త ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు అనేంత వరకు నీకు గుర్తురాదా? అది కాదు రవి, ఇందాకే జ్యూస్ తాగావు కదా అని. ఓ, ఓకే, ఫైన్. అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నేను. రవి, ఏమైంది? అంటే జ్యూస్ తాగేస్తాను కదా, ఇంకా టిఫిన్ ఎందుకు? ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. రవి రవి, నా ఉద్దేశం అది కాదు. సరే ఆగు, ఇప్పుడే వడ్డిస్తాను. నాన్ వెజ్ ఉందా? ఇవాళ ఓన్లీ వెజ్ రవి. ఓకే, ఒక బుక్ తీసుకురా. ఈ ఇంట్లో నేనేం చేయాలని రూల్స్ రాసివ్వు. వాటి ప్రకారమే నేను ఫాలో అవుతా. రవి, ఇప్పుడు నీకు నాన్ వెజ్ కావాలి అంతే కదా? అవును, అది కూడా నువ్వే చేయాలి. సరే, ఇప్పుడే చేస్తాను. గాయత్రి, అమ్మా, ఇవాళ వంట నేను చేస్తాను, నువ్వు వెళ్ళి బయట పని చూసుకో. అలాగేనా? సరే, వెళ్ళు. ఏంటి శేఖర్ గారు, మీ కూతురు లాంటి అక్కి కష్టపడుతుంటే మీరు చూడలేక బాధపడుతున్నారా? ఏంటి, అప్పుడంత అమాయకంగా ఉన్నవాడు ఇప్పుడింత వైలెంట్గా తయారయ్యాడేంటా అని. నానేమో నిజాయితీపరుడు, నమ్మకస్తుడు, వీణ్ణి చూస్తే రౌడీ ఫెలోలా ఉన్నాడు. పాపం అక్కి జీవితం ఏమైపోతుందో అన్న బాధ మీ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ బాధని ఇలాగే మెయింటైన్ చేయండి. ఏం ఆలోచిస్తున్నావు శంకర్? నేను ముందే చెప్పాను కదా, ఆ మాయని రవిని ఇలాగే వదిలేస్తే ఇదిగో ఇలాంటి డిస్టర్బెన్సెసే క్రియేట్ చేస్తారు. ఇప్పటికైనా ఏదో ఒక స్టెప్ తీసుకో, లేదంటే వీళ్ళు చేయి దాటిపోతారు. బా సండే సార్, ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకండి. అసలే నా బుర్ర జైంట్ వీల్ తిరిగినట్టు తిరుగుతుంది. ఈ రవి సడన్ గా చేంజ్ అయిపోయి జలకిస్తాడని నేనేమైనా అనుకున్నానా? పోనీ మంగమ్మ శబదం లెవెల్లో ఈ మాయ వచ్చి ఇంట్లో పాగా వేస్తుందని నేనేమైనా కలగన్నానా? ఎదురయ్యే షాకులు తట్టుకోవడానికి కొంచెం టైం కావాలి కదా. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి.
మీరు కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేయకండి. ఏంటి సార్, శంకర్ సార్, ఏంటి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ విషయాలన్నీ ఎవరు చేరేస్తున్నారో తెలిసిపోయిందా? ఊరుకో బాబాయ్, అడిగిన విషయాలే పదే పదే అడుగుతావు. నువ్వు అడిగినా నేను చెప్పను, చెప్పాలనుకున్నా చెప్పకూడదు. శంకర్ ఉద్దేశం ఏంటంటే మాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అని. కరెక్ట్ కరెక్ట్. యాదగిరి, నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి మనకి థ్రెట్ ఇవ్వడానికి ఇలా చెప్పుండొచ్చు. అంతేనా శంకర్? అంతే సార్, అంతే. అంతే అయితే పర్వాలేదు సార్. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటేనే ప్రాబ్లం. బాబాయ్, అయినా నీకెందుకింత కంగారు? నా భయం అంతా మా వెదవ గురించే సార్. వాడిని ఎవరైనా ట్రాప్ చేశారేమోనని. అసలే ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా సార్, అందుకే వాడిని కూడా అడిగాను. ఏమన్నాడు? నేను స్వాతి ముత్యమన్నాడా? శంకర్, అదే సార్, మనోడు స్వాతి ముత్యంలో కమలాసన్ లాంటోడు అని చెప్తున్నాను. బాబాయ్, మన రవి అయి ఉండలే. ఆ మాట అన్నారు చాలు. అవును, మీరెందుకంత టెన్షన్గా కనిపిస్తున్నారు? బాబాయ్, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా హ్యాపీగా ఉండడానికి? టెన్షన్ మధ్యలో ఉన్నప్పుడు టెన్షన్గానే కదా ఉంటాం. కరెక్టే సార్. సార్, నాకు ఇంకో డౌట్. జండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, ఎందుకంటే అర్జెంట్ మీటింగ్ ఉంది. శంకర్ ఏం చేస్తాడు? ఆ రాకేష్ మాయ కలిసి ఇంకా ఎన్ని ప్లాన్స్ వేస్తారో ఏం అర్థం కావట్లేదు. హలో అన్నా. ఏరా, ఆ శంకర్ బయలుదేరిండా? లేదన్నా, నేను ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నా అన్నా. హలో అన్నా. చెప్పు, ఇప్పుడే ఆ శంకర్ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడన్నా. ఆఫీస్కి వెళ్ళడానికి కార్ ఎక్కుతున్నాడన్నా. ఒక్కడేనా? ఆ జెండే కూడా ఉన్నాడా? ఒక్కడే వస్తున్నాడన్నా. అన్నా, బయలుదేరిపోయాడన్నా. సరే, నువ్వు ఫాలో అయ్యి ఏ రూట్లో వస్తున్నాడో చెప్పు. సరే అన్నా. రేయ్, ఆ శంకర్ స్టార్ట్ అయ్యిందంట. వాడిని వాళ్ళు వదలకూడదు, రెడీగా ఉండండి. అలాగే అన్నా. ఏంటబ్బాయి, నాకు తెలియకుండా శంకర్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నువ్వైనా చూసుకోవాలి కదా. లేదు ఫ్రెండ్, నేను రెడీ అయ్యి వచ్చేసరికి డాడీ వెళ్ళిపోయారు. ఎందుకు సార్ కంగారు పడుతున్నారు? సార్ ఆఫీస్కే కదా వెళ్ళారు. అది కాదు యాదగిరి, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. శంకర్ ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సింది. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో మనకెవరికీ తెలీదు. మీరు అలా అంటుంటే నాకు టెన్షన్గానే ఉంది సార్. మీరు వెంటనే బయలుదేరండి సార్. అబ్బాయి, పద వెళ్దాం. పదండి. అబ్బాయి, నేను కూడా వస్తాను. రండి. రవి, పద. వెళ్ళండి సార్. రేయ్, ఆ కారులోనే వాడు వస్తున్నాడు రా.